ఇన్కమ్ తీసుకుంటా పోతే చూడండి ఒకసారి ఎట్లుందో. కంటిన్యూ చెక్స్. నిన్నటి రోజు అయితే నిన్నటి రోజు 37,035 అంటే ఓవరాల్గా 44,110 రూపాయలు ఇన్కమ్ తీసుకున్నాడు 4 వారాలు కలిపి. 3,010 రూపాయలు, 2,000 రూపాయలు, 2,050 రూపాయలు, 3,000, 37,035 రూపాయలు. కంటిన్యూగా వర్క్ చేయడంతో ప్రతి వారం చెక్ తీసుకుంటున్నాడు. చూడండి ఇతను చేసే పని ఏందో మీకు తెలుసు. బండలు కొడతాడు. బండలు కొట్టి సేఫ్ షాప్ లో ఆ బండలు కొట్టే టాలెంట్ సేఫ్ షాప్ లో వాడుతున్నాడు. ఆ ఎనర్జీని ఇక్కడ వాడుతున్నాడు. అంటాం కదా సేఫ్ షాపు మనము పవర్ కరెంటుని ఎనర్జీని రకరకాలుగా వాడతాం. లిఫ్టులు పైకి లేపడానికి, హీట్ ప్రొడ్యూస్ అవ్వడానికి, ట్రైన్స్ నడవడానికి, ఎలక్ట్రిక్ కరెంటు ట్రైన్స్ ఉంటాయి కదా పోల్స్, లైట్ రావడానికి, బరువులు లేపడానికి, అంటే ఎనర్జీని రకరకాలుగా వాడుతున్నాం. బట్ మన దగ్గర ఉన్న ఎనర్జీని బాలాజీ ఏం చేసిండు, మొన్నటి వరకు తెలియనంత వరకు ఫిజికల్గా వాడిండు తన ఎనర్జీని. తనకు అర్థమైపోయింది ఫిజికల్గా నా ఎనర్జీని వాడడం కాదు, నేను మెంటల్గా ఎనర్జీని వాడాలని తన ఎనర్జీని తీసుకొచ్చి సేఫ్ షాప్లో పెట్టేసిండు. ఆ ఎనర్జీని సేఫ్ షాప్లో పెట్టడంతో ఈరోజు 4 వారాల్లో 44,110 రూపాయలు ఇన్కమ్ తీసుకున్నాడు. బిగ్ కంగ్రాచులేషన్స్ అండ్ బిగ్ క్లాస్ కొట్టాలి. నా గ్రేట్ బర్త్డే బాలాజీ. కంగ్రాచులేషన్ బాలాజీ సార్. బాలాజీ సార్. మరికొప్పల ఈశ్వర్ సార్ కంగ్రాచులేషన్స్. 17,095 రూపాయలు వచ్చింది 4 వారాలలో. చూడొచ్చు 3,000, 2,000, 2,050 అండ్ 10,035 రూపాయలు కంటిన్యూ ఇన్కమ్. ఏం పని చేస్తాడు సారు? క్రషర్ నడిపిస్తున్నాం. అది బండలు వడగొట్టే క్రషర్. ఓకేనా? అలాంటి వ్యక్తి ఈరోజు సేఫ్ షాప్లోకి వచ్చి కంటిన్యూగా ప్రతి వారం చెక్ తీసుకుంటున్నాడు. కంగ్రాచులేషన్స్ అండ్ బిగ్ క్లాప్స్ కూడా. సీక్రెట్ ఏందో తెలుసా? వీళ్ళు చదువుకున్నామా చదువుకోలేమా అనేది మ్యాటర్ పక్కన పెడితే వాళ్ళ అప్లైన్ చంద్రయ్యని ఫాలో చేస్తున్నారు. చంద్రయ్య సార్ కూడా చదువుకోలేదు, ఆటో డ్రైవర్. వీళ్ళు కూడా చదువుకోలేదు, క్రషరు, బండల్ పని చేస్తారు. బట్ వాళ్ళ నమ్మకం వాళ్ళని ముందుకు నడిపిస్తుంది. వాళ్ళు ఏం నమ్మారంటే వాళ్ళ అప్లైన్ బిలీవ్ చేసిండ్రు. అప్లైన్ బిలీవ్ చేసి వర్క్ చేసుకుంటూ పోతున్నారు. ఈరోజు మంచిగా ప్రతి వారం చెక్ తీసుకుంటున్నారు. వర్క్ చేయడంతోనే రిజల్ట్ పెరుగుతుంది. క్రషర్ వర్క్ చేసే వ్యక్తి కంటిన్యూ వారం చెక్ తీసుకుంటారంటే వాళ్ళ నమ్మకమే కదా ముందుకు నడిపిస్తుంది వాళ్ళని. వాళ్ళ అప్లైన్ బిలీవ్ చేసి అప్లైన్ అడుగుజాడలు నడుస్తున్నందుకే కదా ప్రతి వారం చెక్ వస్తుంది. ఓకే, గ్రేట్. ఇంకోటి మా దిశకు వచ్చినాక టోటల్ మందు కూడా మొత్తం తగ్గించేసి చాలా మంచిగా మాట్లాడుతున్నాడంట మేడం గారితో. అలా మేడం కూడా షేర్ చేసుకుంది. రాకంటే ముందు ఏమైంది? దిశకు రాకముందు మందు తాగడము, రఫ్గా బిహేవ్ చేసేవాడంట ఇంట్లో. సార్ కంపెనీలోకి వచ్చిన కానించి చాలా మంచిగా మాట్లాడుతున్నాడు, చాలా మంచిగా మాతో ఉంటూ మందు కూడా తగ్గించేసిండు చాలా మనకి. ఒకప్పుడు మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ 3 పూటలు తాగేటోడు. ఇప్పుడు జస్ట్ తగ్గి ఒక పూట రైట్ పూట వేసుకుంటాడు ఎప్పుడోసారి. ఇంకా పూర్తిగా తగ్గే అవకాశం ఉంది సార్. థ్యాంక్ యూ సార్ అంటుంది మాజీ. బ్లెస్సింగ్స్. ఇప్పుడు అప్పుడప్పుడు వేస్తుండంట, మెల్లమెల్ల మానేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సేఫ్ షాప్లోకి వచ్చినట్టు అన్ని తగ్గిపోతాయిలే. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్. సుజాత మేడం, కంగ్రాచులేషన్స్. సుజాత విల్సన్, బిగ్ కంగ్రాచులేషన్ మేడం. దిస్ వీక్ చెక్ 34,010 రూపీస్ ఇన్కమ్ తీసుకుంది మేడం కూడా. కంగ్రాచులేషన్స్. ఓకే, గ్రేట్, సూపర్. నెక్స్ట్. మేడం కూడా టీచర్ గా చేస్తూ వచ్చింది ఆపర్చునిటీ. ఒకసారి లైన్ లో ఉంది కదా మేడం, తర్వాత మాట్లాడిద్దాం. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ. అండ్ వనజ మేడం, వనజ మేడం 9,000 రూపాయలు చెక్ తీసుకుంది మేడం కూడా. బిగ్ కంగ్రాచులేషన్స్.
వెరీ బిగ్ కంగ్రాచులేషన్ వనజ మేడం. Big congratulations, madam. Big congratulations. రాజశ్రీ మేడం కంగ్రాచులేషన్స్. ఉప్పగంటి రాజశ్రీ మేడం 4658 రూపీస్ చెక్ తీసుకుంది మేడం కూడా బిగ్ కంగ్రాచులేషన్స్. Congratulations, Rajeshri madam. Congratulations, madam. Congratulations. నర్సయ్య సార్ మీరు మీట్లో పెట్టుకోండి, జర్నీలో ఉన్న వాళ్ళు సౌండ్. నాగేశ్వరరావు అర్జున్ ఉన్నారు. కంగ్రాచులేషన్ అర్జున్ 7000 రూపీస్ చెక్ తీసుకున్నాడు. సో బీటెక్ కంప్లీట్ చేసి డైరెక్ట్ జాబ్కి వెళ్ళకుండా డైరెక్ట్ సేఫ్ షాప్కి వచ్చిండా అంతేనా? Yes, Maj. Yes, Maj. బీటెక్ ఏనా? B.Tech Maj. ఓకే. Yes, Maj. బీటెక్ చేసి జాబ్ ట్రయల్ చేయకుండా సేఫ్ షాప్ లో ట్రై చేశాడు, ర్యాంక్ 1 అయిపోయిండు. కంగ్రాచులేషన్ అర్జున్, వెరీ సూన్ టార్గెట్ విన్ అవ్వాలి అండ్ ర్యాంక్ 2 కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ Very big congratulations, Arjun sir. అతను స్టార్ట్ చేసినప్పుడు ఏజ్ తక్కువ ఉండడంతో వాళ్ళ ఫాదర్ పేరు మీద స్టార్ట్ చేసిన వాడు. అదే ఏజ్ లేకపోవడంతో వాళ్ళ డాడీ పేరు మీద ఐడి చేసి ఇప్పుడు వర్క్ చేస్తున్నాడు. వెరీ సూన్ ఏజ్ వచ్చేస్తుంది, ఎస్ మాజ్. అయిపోతుంది. నెక్స్ట్ రత్నమ్మ మేడం. అమ్మా మేడం కంగ్రాచులేషన్, 1010 రూపాయలు చెక్ తీసుకున్నారు. గ్రేట్, సూపర్. చాలా ఉందా? 1000 రూపాయలే కదా అనుకోవద్దు, 1000 రూపాయలే రేపు పొద్దున 1,00,000 అవుతుంది, 1,00,000నే 10 లక్షలు అవుతుంది. ఆటో డ్రైవర్ మాజీ అభిషేక్ గురూజీ మొన్న మనకు చూపించాడు 400 రూపాయలు చెక్ తీసుకున్నాడు. ఆ 400 రూపాయలు ఒక రోజు 4 లక్షలు అయిందా లేదా? ఎస్ మాజ్. 400 రూపాయలు 29 లక్షలు అయిందా లేదా? ఎస్ మాజ్. 24 లక్షలు, సారీ. ఈరోజు 1000 రూపాయలు ఒక రోజు 10,000 అవుతుంది, ఒక రోజు 1,00,000 అవుతుంది, ఒక రోజు 10 లక్షలు కూడా అవుతుంది. ఎస్ మాజ్. ఆటో డ్రైవర్ బెంగళూరు నుంచి. గ్రేట్ మేడం, సూపర్. నెక్స్ట్ సుప్రియ మేడం కంగ్రాచులేషన్, 260 రూపాయలు చెక్ తీసుకున్నారు. గ్రేట్ మేడం. 260 రూపీస్ తక్కువేం కాదు అది మేడం. జస్ట్ ట్రయల్ చేస్తుంది, సేఫ్ షాప్ లో డబ్బులు వస్తాయా లేదా అని ఫస్ట్ జస్ట్ చిన్నగా ట్రై చేసింది. మేడంకి ఈరోజు కన్ఫర్మ్ అయ్యింటది ఎస్ డబ్బులు వస్తాయని. బట్ ఈ రోజు నుంచి ఫుల్ దూసుకెళ్ళి చూపిస్తుంది. స్టార్టింగ్ లో అందరూ అంతే కదా, స్టార్టింగ్ లో అందరూ అంతే. చూద్దాం వస్తుందా లేదా, ఒకసారి ట్రై చేద్దాం అంటారు. ఒకసారి వచ్చిన తర్వాత ఇంకా రియల్ గా దిగేస్తారు. సో మేడం కూడా అట్లనే అనిపిస్తుంది. అందుకే 260 రూపాయలతో ఫస్ట్ ప్రూఫ్ తీసుకుంది. ఈ ప్రూఫ్ రేపొద్దున కొన్ని వేలు లక్షలకు వెళ్ళిపోతుంది. గ్రేట్. నెక్స్ట్ కంగ్రాచులేషన్ సుప్రియ మేడం. Congratulations, Supriya madam. స్టూడెంట్ వచ్చింది మాది స్టూడెంట్. రైట్. నెక్స్ట్ కంగ్రాచులేషన్స్ మదర్ సార్. 2458 రూపీస్ చెక్ తీసుకున్నారు. సార్ కూడా బిగ్ కంగ్రాచులేషన్స్. Big congratulations, sir. నెక్స్ట్ వాళ్ళకి సపరేట్ వచ్చింది. నో ప్రాబ్లం. మోయినుద్దీన్ సార్ జాబ్ చేసుకుంటా వీక్లీ 9,010 రూపాయలు చెక్ తీసుకున్నాడు. బిగ్ కంగ్రాచులేషన్ మోయినుద్దీన్ సార్ కి. Big Congratulations, కంగ్రాచులేషన్ సార్. నాగమణి మేడం కంగ్రాచులేషన్స్, 7,000 రూపాయలు చెక్ తీసుకున్నారు. మీరు కూడా వనోత్ నాగమణి మేడం కూడా కంగ్రాచులేషన్, బిగ్ క్లాప్స్ కూడా అందరూ. నెక్స్ట్ గ్రేట్ కంగ్రాచులేషన్స్ మౌర్జీ. సత్యనారాయణ రవడ కంగ్రాచులేషన్స్, 1,20,015 రూపాయలు ఇన్కమ్ తీసుకున్నాడు. 1,20,015 రూపీస్. రవడ సత్యనారాయణ కంగ్రాచులేషన్స్. Very big congratulations, Satyarayana sir. Good amen. చెన్నై నుంచి వర్క్ చేస్తున్న మౌర్జీ, జాబ్ చేసుకుంటారు రైల్వేలో కూడా. బ్లెస్సింగ్స్. చెన్నై చెన్నై నుంచి పనిచేస్తాడు సారు. అండ్ దయాకర్ సార్ కంగ్రాచులేషన్స్, 2,025 రూపీస్ చెక్ తీసుకున్నాడు. Big congratulations. 2,000. నెక్స్ట్ ఎక్స్ ఆర్మీ మౌర్జీ. ఎస్ ఎక్స్ ఆర్మీలో పనిచేసి దేశ సేవ చేసి
ఈరోజు సేఫ్ షాప్‌లోకి వచ్చి, సేఫ్ షాప్‌లో కూడా ఎంతో మందికి ఫైనాన్షియల్‌గా వాళ్ళకు మంచిగా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో డైరెక్ట్ సెల్లింగ్ సేఫ్ షాప్‌లోకి వచ్చాడు. సో, సార్ కూడా వారం 25,000 రూ. 2025 చెక్ తీసుకున్నాడు. ఫర్దర్‌గా కూడా ఎంతో మందికి పెద్ద పెద్ద చెక్స్ ఇప్పియాలని చెప్పి ఈరోజు మనం సార్‌కు బ్లెస్ చేద్దాం అందరం కూడా. బిగ్ కంగ్రాచ్యులేషన్స్ సార్. క్లాప్స్. నెక్స్ట్. వాళ్ళ బ్రదర్ మావోజీ సుధాకర్ సార్. సుధాకర్ సార్ కంగ్రాచ్యులేషన్స్. రూ. 1075 ఇన్కమ్ తీసుకున్నాడు. అండ్ సుధాకర్ అండ్ దయాకర్ సార్ ఇద్దరు బ్రదర్స్. ఓకేనా. ఫస్ట్ దయాకర్ సార్ ఎంట్రీ అయిపోయిండు. వాళ్ళ సుధాకర్ సార్ చెప్తే నమ్మలేదు. ఇవన్నీ ఫేకు, అనవసరంగా ఎందుకు చేస్తావు అట్లా ఇట్లా అని చెప్పారంట. సో అదే టైంలో కంగ్రాచులేషన్స్, వాళ్ళ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ దిశ ట్రైనింగ్ రావడంతో విశాఖపట్నం దిశకు వచ్చారు ఈ సుధాకర్ సార్. సో అక్కడే డెసిషన్ తీసుకున్నాడు. అంతకంటే ముందు 100 డౌట్లు అడిగాడంట. దిశకు వచ్చి 100కు 100 డౌట్లు క్లియర్ చేసుకున్నాడు. వర్క్ చేస్తూ ఈరోజు దూసుకెళ్తున్నాడు. బిగ్ కంగ్రాచులేషన్ సుధాకర్ సార్. కంగ్రాచులేషన్స్ Very big congratulations. లాస్ట్ వీక్ ఆల్రెడీ 6,000 అబౌవ్ తీసుకున్నారు మావోజీ. రూ. 6,000 చెక్ తీసుకున్నాడు. ప్లస్ ఈ వారం రూ. 1,000 చెక్ తీసుకున్నాడు. రూ. 1,075. గ్రేట్, సూపర్. నెక్స్ట్. నెక్స్ట్ సుధాకర్ సార్ మన ఎనీబడి షేర్ చేయొచ్చు మావోజీ ఇది. ఉన్నాయి మా గురుజీ. రైట్. మిగతా వాళ్ళు మీ చెక్స్ ఎవరైతే మీ టీంలో చెక్స్ వచ్చినాయో మీరు షేర్ చేయొచ్చు. మా గురించి షేర్ చేయండి మా గురుజీ. చేయి సుధాకర్. చిన్నిగారు శివ నువ్వు కూడా షేర్ చెయ్యి. రైట్. ఇప్పుడు షేర్ చేసిన వల్ల ఇంకెవరైనా మిస్ అయి ఉంటే కూడా మీ టీం నుంచి మళ్ళీ పంపించవచ్చు మీరు. గురుజీ షేర్ అయింది గురుజీ. అవుతుంది సార్. రైట్. భూదేవి మేడం కంగ్రాచులేషన్స్. రూ. 7,000 ఇన్కమ్ తీసుకుంది మేడం కూడా. బిగ్ కంగ్రాచులేషన్. సూపర్. కంగ్రాచులేషన్స్. ఓకే, నెక్స్ట్. నరేష్ కంగ్రాచులేషన్. రూ. 944 చెక్ తీసుకున్నాడు. కుర్రా నరేష్. సూపర్ నరేష్, కంగ్రాచులేషన్స్. బిగ్ కంగ్రాచులేషన్స్ సార్. రామచంద్రయ్య సార్ కంగ్రాచులేషన్స్. రూ. 4,500 ఇన్కమ్ తీసుకున్నాడు. దిస్ వీక్ చెక్ ₹4,500. బిగ్ కంగ్రాచులేషన్ రామచంద్రయ్య సార్ కూడా. నెక్స్ట్. Congratulations, sir. Big కొన్ని congratulations. ప్రిపేర్ అవ్వలేదు మా గురుజీ. కొంచెం అవి చేసి మళ్ళీ పెడతాము గురుజీ. నో ఇష్యూ, చేపించండి. ఫాస్ట్ షేర్ చేయండి. అంతలోపు రిమైనింగ్ పీపుల్ షేర్ చేయొచ్చు. రిమైనింగ్ లీడర్స్ ఫాస్ట్గా. శివ నా దగ్గర కొన్ని ఉన్నాయి, అది నాది షేర్ అవుతలేదు, హ్యాంగ్ ఓకే. అవుతుంది. నేను మీకు పంపిస్తున్నా. ఓకే గురుజీ. పంపించేసిన అది ఒకసారి షేర్. రిమైనింగ్ ప్రిపేర్ చేయని వాళ్ళు ఉంటే ఫాస్ట్గా ప్రిపేర్ చేయండి. లాస్ట్లో వాళ్ళు షేర్ చేయబడతాయి. ఫోటో. షేర్ చేయడానికి వచ్చిన వాళ్ళు చేయండి, మీకు పోస్ట్ కూడా ఇస్తారు. రాని వాళ్ళు పంపించండి. ఎస్ మావోజీ. షేర్ చేయడం వస్తే పంపించి. రాని వాళ్ళు పంపించండి, వచ్చిన వాళ్ళు షేర్ చేయండి. నేర్చుకోవాలి. నెక్స్ట్. ఎస్ మావోజీ. నాకు పంపించినట్టు యాడ్ చేస్తున్నాం మావోజీ. అంతలోపు ఒకరిద్దరు మాట్లాడిస్తారు మావోజీ. ఆల్రెడీ చెక్స్ ఓకే. స్పాట్ లైట్ చేస్తాం మావోజీ. సుజాత మేడం, సుజాత విల్సన్ గారు అన్మ్యూట్ చేసుకొని మీరు ఏం చేస్తుంటారు, ఎట్లా ఆపర్చునిటీ వచ్చింది, ఇంతమందిలో మీరు కంగ్రాచులేషన్ చెప్పించుకున్నందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? ఓకే, మీకు బిగ్ చెక్ తీసుకున్నందుకు 34,000 ప్లస్ తీసుకున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మాట్లాడొచ్చు. వెల్కమ్ మేడం. Thank you, sir. Good morning, everyone. Thank you so much given this opportunity. Sir, నేను టీచర్గా చేస్తూ ప్రిన్సిపల్గా లాస్ట్ రేపు మీ సెషన్ ఉంటుంది. రేపు మార్నింగ్ మీదే గుడ్ మార్నింగ్ సెషన్ కాబట్టి ఇప్పుడు 34,000 చెక్ తీసుకుని ఎలా ఫీల్ అవుతున్నారు? రేపు సెషన్ మీరే మాట్లాడాలి. అన్ని సీక్రెట్స్ ఇప్పుడే ఏం రివీల్ చేయొద్దు. రేపటి ప్యానల్ మీకోసం వెయిట్ చేస్తుంది.
రేపు 1000 మంది కనెక్ట్ అవుతారు. 1000 మందికి మీ టెస్ట్ మనీ, మీ వర్క్ స్టైల్, మీ ప్రొఫైల్ మొత్తం రేపు చెప్పేస్తారు. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? ర్యాంక్ 3 కంప్లీట్ చేశారు. సో చేంజ్ చేయబోతున్నారు. రేపు మీరే ప్యానల్. ఓకే మేడం, మీరు ప్యానల్కి రాబోతుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. 34,000 చెక్ అనేది ఇంతవరకు నేను తీసుకున్న చెక్స్ అన్నింటిలో కూడా చాలా పెద్ద చెక్ సార్. మరి ఎవరికైనా చూపించుకోవడానికి కూడా ఒక అచీవ్మెంట్ లాగా ఉంది. అది మనీ పరంగా కాదు కానీ ఒక ర్యాంక్ పరంగా అయితే నేను చాలా ఫీల్ అవుతున్నాను. ఎంత వర్క్ చేస్తే కానీ మనం అంతవరకు రాము. అది నా వర్క్ ఒకటే కాదు సార్, నా మెంటర్స్, నా అప్లైన్స్, నా టీమ్ వర్క్, ఇదంతా దీని ద్వారా నాకు ఈ 34,000 అనేది వచ్చింది. మరి దీనికంటే ముందు ప్రతి వారం కూడా తీసుకుంటూ మళ్ళీ ర్యాంక్ 1, ర్యాంక్ 2 కూడా ఇన్కమ్ తీసుకుంటూ మరి 34,000 అనేది చేస్తున్నాం సార్. ఇంకా ముందుకు కూడా మేము గ్రౌండ్ వర్క్ అయితే మరి ప్యానెల్లో కనపడట్లేదేమో కానీ మరి వెదురు ఎలాగైతే కింద గ్రౌండ్ వర్క్ చేసుకుంటుందో డెఫినెట్గా మేము మైండ్ వర్క్ చేస్తున్నాం సార్. అది ఫిజికల్గా కూడా మేము డెఫినెట్గా ముందుకు వెళ్తాము. మరి లేట్గా ఆపర్చునిటీ వచ్చిందని ఫీల్ అవుతున్నాం కానీ 1 ఇయర్ నుంచి ఇందులోకి రావడం, వర్క్ చేయడం జరుగుతుంది. చాలా హ్యాపీగా ఉంది సార్. మరి నాకు సపోర్ట్ చేసిన మెంటర్స్ మారల్‌గా, మరి ఫిజికల్‌గా, మెంటల్‌గా కూడా ఎంతో నాకు సపోర్ట్ చేశారు. మరి నాయక్ సార్, సత్యనారాయణ సారు, శ్రీనివాస్ గురూజీ, మరి శివశంకర్ సార్, వీళ్ళందరూ కూడా, మరి వెస్లీ సారు, మరి నా టీం అందరూ బెంగుళూరు అయితేనేమి, ఇక్కడ రాజమండ్రి అందరూ కూడా సపోర్ట్ చేస్తూ నన్ను ఇంతవరకు తీసుకొచ్చారు. ఇది నా ఒక్కదాన్ని ఏదైతే కాదు సార్. మరి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. వన్స్ అగైన్ హార్టీ థ్యాంక్స్. కొత్త వాళ్ళకి ఏం చెప్తారు? ఈరోజు కొత్తగా ఎంట్రీ అయిన వాళ్ళకు ఈరోజు మీరు ఇచ్చే ఈరోజు సార్ సేఫ్ షాప్ ఆపర్చునిటీ అనేది మనకి ఎప్పుడొచ్చినా అది మనం తీసుకోవాలి. ఆ రోజు నుంచే మనం వర్క్ చేయాలి సార్. లేట్‌గా వచ్చిందని చెప్పి మనం ఉండకుండా, అది అలాంటి ఆపర్చునిటీ అసలు ఇంకా మొత్తం ఎక్కడ వెతికినా ఇలాంటిది లేదు సార్. నేను చూసాను. వచ్చిన తర్వాత కూడా నేను ఇంకా కొన్ని అబ్జర్వ్ చేశాం కాబట్టి చేసేవాళ్ళనైతేనేమి, నా లైఫ్‌లోకి వచ్చిన కొన్ని ఆపర్చునిటీస్ చూశాను. ఏవి కూడా దీనికంటే బెటర్‌గా, బెస్ట్‌గా ఏది లేదు సార్. ఎవరికైనా కొత్త వాళ్ళకి వస్తే డెఫినెట్‌లీ దే హావ్ టు యాక్సెప్ట్ అండ్ డూ ద వర్క్ టుడే ఆన్వర్డ్స్. ఈ రోజు నుంచే స్టెప్ తీసుకోవడం. ఎందుకంటే నేను నా ఒక్క మాట కాదు, ఈ ప్యానెల్‌లో చాలామంది నాకంటే పెద్ద అచీవర్స్ ఉన్నారు. మరి వాళ్ళని చూసైనా సరే డెసిషన్ తీసేసుకోవచ్చు. నేను అంటే సార్ వాళ్ళకి చెప్పేదేంటంటే ఇమ్మీడియేట్‌గా ఇంకెక్కడికి కదలకుండా ఇందులో చేసుకోవడం బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్తాను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. గ్రేట్. సూపర్. రేపు మీరే లెజెండ్ టాక్ మీదే రేపు. అడ్వాన్స్‌గా మీ కంగ్రాచ్యులేషన్స్. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ 1005 రూపీస్ చెక్ తీసుకున్నాడు. ఫయాజ్ కూడా మీ కంగ్రాచ్యులేషన్స్. గ్రేట్. సూపర్. కంగ్రాచులేషన్ ఫైర్ సార్. కంగ్రాచులేషన్స్ ఫయాజ్ సార్. ఈ ఫయాజు కంగ్రాచులేషన్స్ ఫైర్ సార్. మోటార్ వైండింగ్ పని చేస్తాడు. బట్ 2 యూబీలు అటెండ్ చేసిండు. విజయవాడకు వచ్చిండు టీం తీసుకొని. ఆ విజయవాడ సరౌండింగ్ టీంలో తర్వాత గుల్బర్గా కూడా వచ్చిండు. 2 మీటింగ్లు అటెండ్ చేసిండు. బట్ చేసే పని ఒకటి. బట్ సేఫ్ షాప్‌లోకి వచ్చి మనసు పెట్టి ఇంట్రెస్ట్‌తో పని చేస్తుంది. ఇలా ఇంట్రెస్ట్‌తో పని చేసే ప్రతి ఒక్కరికి 100% రిజల్ట్ వస్తది. నెక్స్ట్ మహేశ్వరరావు సార్ మాకు. నాగేశ్వరరావు సార్ కంగ్రాచులేషన్. 2095 రూపీస్ చెక్ తీసుకున్నాడు సార్ కూడా. బిగ్ కంగ్రాచులేషన్స్. నాగేశ్వరరావు సార్. ర్యాంక్ కూడా కంప్లీట్ చేసుకున్నాడు. సూపర్. మౌజీ ఎక్స్ ఆర్టీసీ డ్రైవర్ మౌజీ. ఓకే. ఎక్స్ ఆర్టీసీ డ్రైవర్. ఎస్ మౌజీ. ఫుల్ యాక్టివ్ ఉంటాడు మౌజీ. ఫుల్ జోష్‌గా ఉంటాడు. అంత ఏజ్ 55+ ఏజ్. 70 ఇయర్స్. ఎస్ మౌజీ. 70 ఇయర్స్‌లో సార్ చూడండి ఎంత ఎక్దమ్ ఆ ఫోజే చెప్పిస్తుంది. విక్టరీ సింబలే చెప్తుంది సార్ ఎట్లా అనేది. ఎస్. నెక్స్ట్ స్వాతి మేడం కంగ్రాచులేషన్స్. మీకు కూడా 3665 రూపీస్ చెక్ తీసుకున్నారు. సూపర్ మేడం. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్ స్వాతి మేడం. కంగ్రాచులేషన్స్ మేడం. కంగ్రాచులేషన్స్ స్వాతి మేడం. కంగ్రాచులేషన్స్ స్వాతి మేడం. పర్వతాలు సార్ కంగ్రాచులేషన్స్. వరికుప్పల పర్వతాలు సార్
2230 రూపీస్ చెక్ తీసుకున్నాడు సార్ కూడా బిగ్ కంగ్రాచులేషన్స్. బిగ్ కంగ్రాచులేషన్స్ సార్. సార్ బిగ్ కంగ్రాచులేషన్స్. అండ్ శేఖర్ సార్ కంగ్రాచులేషన్స్. బి శేఖర్ 10,020 రూపీస్ చెక్ తీసుకున్నాడు సార్ కూడా బిగ్ కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ శేఖర్ సార్. కంగ్రాచులేషన్స్ సార్. బాలకృష్ణ సార్ కంగ్రాచులేషన్ 2035 రూపీస్ చెక్ తీసుకున్నాడు సార్ కూడా దిస్ వీక్ చెక్ 2035 రూపీస్. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ సార్. నెక్స్ట్ బాలరాజ్ సార్ కంగ్రాచులేషన్ 4,740 రూపీస్ చెక్ తీసుకున్నాడు. సూపర్. కంగ్రాచులేషన్స్ బాలరాజ్ సార్. లింగయ్య సార్ కంగ్రాచులేషన్స్ 1305 రూపీస్ చెక్ తీసుకున్నాడు బిగ్ కంగ్రాచులేషన్స్ లింగయ్య సార్ కి. కంగ్రాచులేషన్స్ బాలింగయ్య సార్. అమృతాబాయ్ మేడం కంగ్రాచులేషన్స్ 1,400 రూపీస్ చెక్ తీసుకున్నాడు మేడం. సూపర్. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ మేడం. కంగ్రాచులేషన్స్ అమృత మేడం. ఈ బాలరాజ్ సార్ కంగ్రాచులేషన్ 7,000 రూపాయలు చెక్ తీసుకున్నాడు సార్ కూడా. కంగ్రాచులేషన్స్ బాలరాజ్ సార్. కంగ్రాచులేషన్స్ సార్. ఉత్కర్ష్ భారత్ కర్నూలు ప్రోగ్రామ్ కి వచ్చినట్టున్నాడు సారు. ఎక్దమ్ హీరో లాగా పోజు పెట్టేసిండు. ఎస్ మౌర్జీ హీరో, రియల్ హీరో కాబోతున్నాడు. ఎస్ సూపర్. నెక్స్ట్ గోవిందమ్మ మేడం. గోవిందమ్మ మేడం కంగ్రాచులేషన్స్ 12,510 రూపీస్ చెక్ తీసుకుంది మేడం. నిన్న 2,600 బీవీ జనరేట్ అయింది మేడం డౌన్ లైన్ లో. టార్గెట్ కూడా అచీవ్ చేసింది. బిగ్ కంగ్రాచులేషన్ గోవిందమ్మ మేడం అండ్ వాళ్ళ టీమ్. సూపర్. కంగ్రాచులేషన్ మేడం. కంగ్రాచులేషన్స్ గోవిందమ్మ మేడం. రాజు సార్ సలేంద్ర రాజు సార్ కంగ్రాచులేషన్ 3,060 రూపీస్ చెక్ తీసుకున్నాడు చూడు సార్ కూడా బిగ్ కంగ్రాచులేషన్. సూపర్. నెక్స్ట్ కంగ్రాచులేషన్స్ సార్. మిస్టర్ శ్రీనివాస్ 1,032 రూపీస్ చెక్ తీసుకున్నాడు బిగ్ కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ బిగ్ కంగ్రాచులేషన్స్ సార్. శ్రీనివాస్ సార్. చిన్ని గారి శివ 1,31,415 1,31,415 రూపాయలు చెక్ తీసుకున్నాడు. చిన్ని గారి శివకు బిగ్ క్లాప్స్ అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్ అండ్ బిగ్ క్లాప్స్ కూడా. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ మౌర్జీ. చిట్టమ్మ మేడం కంగ్రాచులేషన్ జల్లా చిట్టమ్మ 2,070 రూపాయలు చెక్ తీసుకుంది మేడం. బిగ్ కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ మేడం. మంజుల మేడం కంగ్రాచులేషన్ 7,155 రూపాయలు ఇన్కమ్ తీసుకుంది మేడం కూడా దిస్ వీక్ చెక్. కంగ్రాచులేషన్స్ మంజుల మేడం కూడా. కంగ్రాచులేషన్స్ మేడం. కవిత మేడం కంగ్రాచులేషన్స్ 8,294 చెక్ తీసుకుంది మేడం కూడా బిగ్ కంగ్రాచులేషన్స్ అండ్ క్లాప్స్. బిగ్ కంగ్రాచులేషన్స్. హుస్సేనమ్మ మేడం కంగ్రాచులేషన్ 2,010 రూపీస్ చెక్ తీసుకుంది దిస్ వీక్. కంగ్రాచులేషన్స్. ఇది అయిపోయింది. సరిత మేడం కంగ్రాచులేషన్స్ 7,090 రూపాయలు ఇన్కమ్ తీసుకుంది. కంగ్రాచులేషన్ మేడం. ఓ చిన్న ఒకసారి బ్యాక్ రా శివ. ఈ మేడం పేరు సరిత. ఈ ఫోటో నిన్నటి ఫోటోనే. ఈ ఫోటో నిన్నటి ఫోటోనే. గత 15-20 డేస్ నుంచి మేడం చాలా బిజీగా ఉంది. వాళ్ళ పాప పెళ్లి నిన్న పెళ్లి జరిగింది 27th నిన్న మొన్న. 27
27 మ్యారేజ్ వర్క్లో బిజీ అయిపోయింది మేడం. నాకు తెలిసి 15-20 డేస్ నుంచి అదే బిజీలో ఉంది, అదే దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయింది. బట్ మేడం ప్రమేయం లేకుండా టీం వర్క్ చేసింది. టీం వర్క్ చేయడంతో టీం వర్క్ ద్వారా నిన్నటి రోజు 7,090 రూపాయలు ఇన్కమ్ తీసుకున్నారు. ఇది ర్యాంక్ ma'am. ఇన్కమ్ కాదు, Yes, పేరు- ma'am. Yes, ma'am. ఇది పేరు ఇన్కమ్, నాట్ ర్యాంక్ ఇన్కమ్. Super, ma'am. పెళ్లిలో బిజీ అయిపోయింది మేడం. బట్ పెళ్లి కంటే ముందు టీం వర్క్లో బాగా ఇన్వాల్వ్ అయింది. టీం మధ్యలో ఉంటూ టీం కోసం పనిచేస్తూ టీంని మంచిగా తయారు చేసింది. ఆ రిజల్ట్ ఈరోజు మేడం పెళ్లిలో వాళ్ళ పాప పెళ్లి జరుగుతున్నా కూడా ఈరోజు మేడం చెక్ వచ్చేసి 7,090 రూపాయలు. చెప్పండి, ఇట్లనే ఒక 2-3 ఇయర్స్ మనసు పెట్టి సేఫ్ షాప్లో పనిచేస్తే ఆఫ్టర్ 2-3 ఇయర్స్ తర్వాత ఈరోజు జస్ట్ గోల్డ్ లెవెల్, ప్లాటినం గోల్డ్లో ఉన్నప్పుడే వర్క్లో ఇన్వాల్వ్ అవ్వకపోయినా కూడా 7,000 రూపాయలు వచ్చిందంటే, రేపొద్దున కంటిన్యూ వర్క్ చేస్తూ ఒక పెద్ద లెవెల్ వచ్చిన తర్వాత మంచి టీం తయారు చేసుకుంటే ప్రమేయం లేకుండా కూడా ఇన్కమ్ వస్తుందా లేదా? Yes, Yes, ma'am. ma'am. జస్ట్ ఇది ఒక్కటి అర్థం చేసుకుంటే చాలు. ఈరోజు మనం ఎందుకు బిజీ అవ్వాలి అనే దానికి రిజల్ట్ మనకు తెలిసిపోతుంది ఇక్కడ. ఈరోజు మేడం ఒకవేళ నాకు తెలిసి ప్యానల్ కూడా కనెక్ట్ అవ్వలే, మేబీ అవ్వకుండా వచ్చు, ఎందుకంటే పెళ్లి బిజీలో ఉంది. బట్ అయినా కూడా చెక్ వచ్చింది అంటే టీం వర్క్ అనేది జరిగింది కాబట్టి వచ్చింది. బట్ మిగతా రోజులలో ఫుల్గా వర్క్ చేసింది, టీం ట్రైనింగ్లకు మీటింగ్లకు తీసుకొచ్చింది, దాని రిజల్ట్ ఈరోజు తీసుకుంటుంది. నెక్స్ట్ శ్రీదేవి మేడం 2,400 చెక్ తీసుకుంది. కంగ్రాచులేషన్ మేడం కూడా. నెక్స్ట్ కంగ్రాచులేషన్ శ్రీదేవి మేడం. కంగ్రాచులేషన్స్ మేడం. పిఎస్ శ్రీనివాస్ సార్ 701 రూపీస్ చెక్ తీసుకున్నాడు. కంగ్రాచులేషన్ సార్ కూడా, సూపర్ సార్. కంగ్రాచులేషన్స్ శ్రీనివాస్ సార్. హలీమా మేడం, సయ్యద్ హలీమా మేడం కంగ్రాచులేషన్స్ 7,000 రూపీస్ చెక్ తీసుకుంది మేడం కూడా, సూపర్ మేడం, కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్. హలీమా మేడం. లక్ష్మీనారాయణ సార్ కంగ్రాచులేషన్ 475 రూపీస్ చెక్ తీసుకున్నాడు. కంగ్రాచులేషన్స్. అభిషేక్ గురించి రూపాయల చెక్ 400 రూపాయలు చెక్ తీసుకున్నాడు. బట్ సేఫ్ షాప్ లో నిలబడ్డాడు. 400 కాస్త 2 లక్షలు కాదు, 4 లక్షలు కాదు, 24 లక్షలు అయింది. ఈరోజు 475 రూపాయలే కదా, ఈరోజు 1,18,000 చెక్ చూసి హ్యాపీ ఫీల్ అవుతున్నాం. 260 రూపాయలు చెక్ చూసినాం, 475 రూపాయల చెక్ కూడా చూస్తున్నాం. పోయి 475 కానీ 260 రూపాయల చెక్ కానీ ఇది జస్ట్ ప్రూఫ్. ఈరోజు వాళ్ళకు వస్తుంది Yes, ma'am. వర్క్ చేస్తే అని చెప్పడానికి ఒక ప్రూఫ్. నిలబడి కంటిన్యూగా వర్క్ చేసుకుంటూ పోతే 475 కాస్త 4 లక్షలు అవుతుంది. రాబోయే రోజుల్లో 40 లక్షలు కూడా అవుతుంది. Yes, Maji. బిలీవ్ చేయాలి, నమ్మాలి. బిలీవింగ్ ఈజ్ అచీవింగ్. నెక్స్ట్ రైట్. ఇంకెవరైతే సడన్ గా సెలబ్రేషన్ నిన్న అనౌన్స్ చేయలేదు మనం కాబట్టి చాలా మంది పంపించలేదు. సో ఎవరైతే మీ టీంలో చెక్స్ ఏదైతే ఉన్నాయో మీరు మంచిగా సెలబ్రేట్ చేయండి, వాళ్ళతో కంగ్రాచులేషన్ చెప్పండి. వాళ్ళకి 1000 రూపాయలు చెక్ వచ్చిన 1000 రూపాయలు కాదు 100 రూపీస్ వచ్చినా కూడా కంగ్రాచులేషన్ చెప్పండి. కొత్త వాళ్ళకి 1000 రూపాయలు అదే పెద్ద పెద్ద 10 లక్షలతో సమానం. ఇంకా ఉన్నాయి మౌర్జీ, ఒక్కసారి యాడ్ అవుతున్నాయి. ఇప్పుడు పంపించారు. ఎస్ మౌర్జీ. ఓకే రైట్. వెంకటేష్ బాబు కంగ్రాచులేషన్ 2,005 రూపీస్ చెక్ తీసుకున్నాడు. సూపర్, కంగ్రాచులేషన్స్. వెంకటేష్ బాబు. ముప్పూరి భాస్కర్ రెడ్డి కంగ్రాచులేషన్ 6,843 రూపీస్ చెక్ తీసుకున్నాడు.
కంగ్రాచులేషన్ భాస్కర్ రెడ్డి, సూపర్. Big Congratulations, Bhaskar sir. Congratulations, Congratulations. sir. మొగులయ్య సార్ కంగ్రాచులేషన్స్, 2412 రూపీస్ చెక్ తీసుకున్నాను మేడం. సార్ కూడా కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ Congratulations. Congratulations, Moglai sir. Moglai sir. Yes, ma'am. ప్రసాద్, విఎన్డి ప్రసాద్ కంగ్రాచులేషన్ సార్, 11,090 రూపీస్ చెక్ తీసుకున్నాడు. బిగ్ కంగ్రాచులేషన్ సార్ కూడా. Congratulations, sir. వస్తుంది సార్. Yes, ma'am. రైట్, సూపర్. ఇంకా చాలా మంది వచ్చినాయి, బట్ సడన్ గా సెలబ్రేషన్ అనేసరికి కొంతమంది పంపించలేకపోయారు. డోంట్ వరీ. సో మనకు 14th December 2025 కంపెనీ యానివర్సరీ, 26th యానివర్సరీ. నా 25 కంప్లీట్ అయిపోయింది. 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం సేఫ్ షాప్ లో. 26వ సంవత్సరంకి అడుగు పెడుతున్నాం. ఎన్ని సంవత్సరాలు? Yes, yes. 26 సంవత్సరాలు. 26 సంవత్సరాలు. చందన, కంపెనీ నీకంటే పెద్దది. ఎస్ మార్జీ. ఉమ్. ఇక్కడ అర్జున్ కంటే పెద్దది సేఫ్ షాప్ కంపెనీ ఏజ్ లో. ఎస్ మార్చి. చందన, సోని ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే ఏజ్ లో పెద్దది కంపెనీ. పుట్టినప్పుడు పుట్టింది గురుజీ కంపెనీ. మొన్నటి వరకు మనం ఏమనుకున్నాం, 25 సంవత్సరాలు అయింది, 25 అయిందండి కంపెనీ. మాది 25 సంవత్సరాలు అండి మా కంపెనీ అన్నాం. ఇప్పుడు ఏమైపోయింది అది? 26 అయిపోయింది మరి. 26. జస్ట్ December 14 వస్తే 26 సంవత్సరాలు అవుతుంది సేఫ్ షాప్ కంపెనీ స్టార్ట్ అయ్యి. 26 సంవత్సరాలు. కుర్ర నరేష్ కంటే పెద్దది అనుకుంటా కంపెనీ. Yes, Guruji. Yes, ma'am. Yes, ma'am. బట్ ఈరోజు ఒక 100 years తర్వాత పుట్టిన వాళ్ళు కూడా సేఫ్ షాప్ వాళ్ళ లైఫ్ లో ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అవుతుంది. ఇక అది కూడా చెప్తాడు 5,000 సంవత్సరాల కంపెనీ నడుస్తుంది అని. అంటే ఎన్ని తరాలు? 50 తరాలు. 50 తరాలకు సేఫ్ షాప్ ఈరోజు బెస్ట్ ఆపర్చునిటీ అవ్వబోతుంది. మార్చి. కంగ్రాచులేషన్ ఆల్ లీడర్స్, లెజెండ్స్, సూపర్, కంగ్రాచులేషన్స్. మరి వెరీ సూన్ మనం ఇంకా చాలా చాలా యాక్టివిటీస్ లో చేయాలి మనం. ఓకేనా? మీ అప్లైన్తో మీకు షెడ్యూల్ వస్తుంది, ఏమేమి చేయాలి, ఎట్లా చేయాలి అనేది. సో గోల్డ్ మెడల్స్ బ్లెస్సింగ్ మావర్జీ, సిస్టమ్ మావర్జీ. ఒకటే మావర్జీ నాకు అర్థమైంది అంటే సిస్టమ్ లో ఉండాలి మావర్జీ, కనబడాలి వినబడాలి అర్థమైంది మావర్జీ. సిస్టమ్ పట్టుకున్న ఎవరైతే నిలబడితే మావర్జీ కంపల్సరీ సక్సెస్ వస్తాం మావర్జీ. బిజినెస్ అనేది అప్ అండ్ డౌన్ జరుగుతుంది మావర్జీ, కానీ నిలబడదు మావర్జీ. ఇది నా బిజినెస్ అనుకుని నిలబడ్డా కాబట్టి మావర్జీ ఈరోజు చెక్ తీసుకున్నాం మావర్జీ. స్టార్టింగ్ లో మావర్జీ ఇంత బిజినెస్ కూడా లేకుండా మావర్జీ, ఇంత పెద్ద చెక్కు మేము తీసుకోగలుగుతామా, వారానికి 2,000 చాలు, ఒక 5,000 చాలు అనుకున్నాం మావర్జీ. కానీ కొన్ని పాయింట్స్ మీరు చెప్పారు మావర్జీ, మీరు గైడ్లైన్స్ నడుస్తున్నాం మావర్జీ. మెయిన్ మావర్జీ మీరు ఎలా చెప్తారో చేస్తున్నాం మావర్జీ. సిస్టమ్ ప్రకారం నడుస్తున్నాం కాబట్టి ఇట్లా నడుస్తుంది మావర్జీ. ఒకటే మావర్జీ నేను చెప్తాను మావర్జీ, ఎవరైతే కొత్తగా వచ్చిన మావర్జీ ఈ రోజు బిజినెస్ జరగకపోతే మావర్జీ కంపల్సరీ మా సిస్టమ్ పట్టుకుని నిలబడితే మాత్రం మావర్జీ ఖచ్చితంగా సక్సెస్ అయ్యాలని అర్థమైంది మావర్జీ. చాలా హ్యాపీగా ఉంది మావర్జీ. ఎందుకంటే కొంతమంది స్టార్టింగ్ లో కొంతమంది అన్నారు మావర్జీ నువ్వు ఇందులో సక్సెస్ కాలేవు, నీకు చెక్స్ ఇంత తీసుకోలేవు అని అన్నారు మావర్జీ. ఇప్పుడు చెప్తున్నా మావర్జీ, కొంతమంది ఫర్ మంత్ నా జీతం ఇప్పుడు వచ్చిన నా చెక్కు మావర్జీ, నేను బయటకు వెళ్ళి జాబ్ చేస్తే 1 సంవత్సరంన్నర కష్టపడితే వస్తుంది మావర్జీ. కానీ ఈరోజు 1 వారంలో తీసుకున్నాం మావర్జీ. ఇది పవర్ ఆఫ్ సెప్షన్ మావర్జీ, పవర్ ఆఫ్ సిస్టమ్ మావర్జీ. టీమ్ వర్క్ మావర్జీ మెయిన్ మావర్జీ, ప్యారిటీ మావర్జీ. నేను ముందుండి నడిపిస్తాను మావర్జీ, నా వెనకాల మీ అందరూ మావర్జీ. టైగర్ మీరు నేనున్నా మీకు ఎందుకు సపోర్ట్ ఇస్తుంది. గ్రేట్ అప్లైన్ కృష్ణారెడ్డి మావర్జీ కానీ మీరు కానీ మంచి సపోర్ట్ ఇస్తారు మావర్జీ. చేస్తాం మావర్జీ, తప్పకుండా చేస్తాం మావర్జీ. ఇంకా ముందుకెళ్తే మావర్జీ నేను తీసుకున్న అచీవ్మెంట్ మావర్జీ, ప్రతి ఒక్క అచీవ్మెంట్ మావర్జీ నా టీంలో కూడా ఇప్పిస్తాం మావర్జీ. ఏదైతే నేను ర్యాంక్ తీసుకుంటున్నా, ఏదైతే చెక్ తీసుకున్నా మావర్జీ ఖచ్చితంగా నా టీంలో ప్రతి ఒక్కరిని తిప్పిస్తాం మావర్జీ. థ్యాంక్ యూ మావర్జీ, అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మావర్జీ. మీరు ఏం పని చేస్తున్నారు సార్ ఇంతకుముందు? ఎట్లా ఆపర్చునిటీ ఒక పాయింట్ చెప్పండి ఫస్ట్. థ్యాంక్ యూ గురుజీ. నేను బిఫోర్ షాప్ ముందు మావర్జీ హోటల్ నడిపించిన వ్యక్తిని మావర్జీ, టిఫిన్ సెంటర్ అనమాట. అలాంటి టైంలో నాకు తిరుపతి గౌడ్ ద్వారా ఫ్రెండ్ మావర్జీ, తిరుపతి గౌడ్ ద్వారా నాకు అవకాశం వచ్చింది. స్టార్టింగ్ బిలీవ్ చేయలేము మావర్జీ, ఎందుకంటే హోటల్ ఫీల్డ్ లో ఉండి మనకి ఇలాంటివి బయట మనం తిరగలేం, మనకు సెట్ కాదు, మనం బిజీ ఉంటాం కదా, ఇది మనకు సెట్ అని చెప్పేసి కొన్ని రోజులు అవాయిడ్ చేసిన మావర్జీ. ఇంకా మరీ ఎమ్మడి చేయించిన మావర్జీ. ఇంకా సరే ఏముంది వస్తువు అయితే వస్తుంది కదా, ఫ్రెండ్కి వస్తామని షాపింగ్ చేసుకున్న తర్వాత మావర్జీ ఒక 1.5 year 2 years బిజినెస్ స్టార్ట్ చేయలేదు గురుజీ. కనీసం నా చుట్టూ కృష్ణారెడ్డి గురుజీ ఒక 1 year తిరిగింది గురుజీ. 1 year నన్ను ఫాలోఅప్ చేసిన గురుజీ. ఆ 1 year తర్వాత నాకు ఒక సక్సెస్ మీటింగ్ వచ్చింది మావర్జీ. మీటింగ్ వచ్చిన తర్వాత అర్థమైంది మావర్జీ, మెల్లమెల్ల స్టార్ట్ చేసిన టైంలో మళ్ళీ కరోనా రావడం, బ్రేక్ చేయడం జరిగింది మావర్జీ.
మళ్ళీ అప్పుడు తర్వాత ఏమైంది మావర్జీ అంటే ఒక 12 లక్షలు పెట్టి ఒక టిఫిన్ సెంటర్ ఓపెన్ చేసిన మావర్జీ, రెస్టారెంట్ కానీ టిఫిన్ సెంటర్ చెప్పి 12 లక్షలు పెట్టి ఓపెన్ చేస్తే 3 months లో మొత్తం మైనస్ లోకి వచ్చాం గురుజీ. ఈ 3 months నేను సంపాదించుకున్న ఒక 8 సంవత్సరాల కష్టపడి సంపాదించుకున్న ఇన్కమ్ మొత్తం ఒక 3 months లో కొట్టుకున్నాం మావర్జీ. మళ్ళీ ఏం చేయాలో అర్థం కాని పొజిషన్ లో మావర్జీ మళ్ళీ గ్రేట్ అప్లైన్ కృష్ణారెడ్డి గురించి తిరుపతి గౌడ్ ఇద్దరు వచ్చి నాకు మళ్ళీ అర్థం చేయించారు. అర్థం చెప్పి శ్రీనివాస గురించి కూడా కూర్చోబెట్టుకొని అర్థం చేయించారు. నువ్వు చేసిన బిజినెస్ కు దీనికి ఏం తేడా అని చెప్పింది మావర్జీ. అప్పుడు అర్థమైంది మావర్జీ 8 సంవత్సరాలు నేను కష్టపడి సంపాదించుకున్న మొత్తం జీరో అయిపోయింది కదా, ట్రై చేద్దాం, ఒకవేళ సక్సెస్ అయితేనే అవుతాం, లేకుంటే లేదా ఒక 2 months ట్రై చేస్తాను ఉద్దేశంతో స్టార్టింగ్ ఒక 2 months ట్రై చేసిన గురించి. ఆ 2 months లో మావర్జీ కృష్ణారెడ్డి గురించి నాకు మంచి చెక్ ఇప్పించి మావర్జీ ఒక 4 వారాలకు 13,000 రూపాయలు చెక్ ఇప్పించింది మావర్జీ. అప్పుడు కొంచెం నమ్మిన మావర్జీ, ఎందుకంటే 2 years ముందు నేను ఒక 20,000 పెట్టి షాపింగ్ చేసుకుంటే 2 years తర్వాత నాకు ఈ బిజినెస్ మళ్ళీ అవకాశం కల్పించింది. అప్పుడు బిలీవ్ చేసిన మావర్జీ, ఇంకా అప్పటి నుంచి ఇంకా బ్రేక్ ఇవ్వలేము మావర్జీ, ఫుల్ టైం చేస్తున్నా. మెయిన్ మావర్జీ నాకు మైండ్ ఎక్కడ పడదంటే డైమండ్ ఫంక్షన్ మావర్జీ. డైమండ్ ఫంక్షన్ చూసిన తర్వాత ఆ డైమండ్ ఫంక్షన్ నాలాంటి ఒక చైనీస్ ఫాస్ట్ ఫుడ్ మాస్టర్ అనమాట, అతను కూడా డైమండ్ ఫంక్షన్ చేసుకుంటూ, దాంతో పాటు దుబ్బ శివశంకర్ గురించి కూడా డైమండ్ ఫంక్షన్ చేసుకుంటూ ఆ డైమండ్ ఫంక్షన్ లో మైండ్ లో పడ్డది మా గురించి. చదువుతో సంబంధం లేదు ఇక్కడ, ఏజ్ తో సంబంధం లేదు, టాలెంట్ తో సంబంధం లేదు, ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్. ఒక మనిషికి ఇంట్రెస్ట్ ఉంటే ఇందులో సాధించగలమని అర్థమైంది మా గురించి. నేను అక్కడ చూసుకుని మా డైమండ్ ఫంక్షన్ లో ఇలాంటి డైమండ్ ఫంక్షన్ నాకు కావాలి, నేను నా ఫ్యామిలీకి ఇవ్వద్దని అర్థమైంది మా గురించి. రైట్, ఓకే. నీకంటూ ప్యానల్ ఒక రోజు రెడీ అవుతుంది, సీక్రెట్స్ అన్ని చెప్పేద్దు. ఓకే, ప్రస్తుతానికి 1,18,000 రూపాయలు ఇన్కమ్ తీసుకున్నావు. సో ఫుల్ హ్యాపీ. ఈరోజు 1,18,000 రూపాయల ఇన్కమ్ ఈరోజు మనం ఎన్ని రోజులు పని చేస్తే వస్తుందో మనకు తెలుసు. సిస్టమ్ కంపెనీ ఈరోజు సేఫ్ షాప్ కంపెనీ ఈరోజు ఇంత మంచిగా నడుస్తుందంటే సిస్టమ్ నడిపిస్తుంది. మాట్లాడండి సార్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్. మా పేరు కోసం బిగ్ క్లాప్స్ కొట్టండి. సో ధైర్యంగా స్వతహాగా వాలంటీర్గా ముందుకు వచ్చి తను ఏం బెస్ట్ రిజల్ట్ తీసుకున్నాడో ఆ రిజల్ట్ గురించి చెప్పడానికి వస్తున్నాడు మన ముందుకి. సో వాలంటరీగా పార్టిసిపేట్ చేస్తున్నాడు. రైట్, చెప్పండి. నమస్తే సార్, మా పేరు భాస్కరు, మా ఊరు ఉప్పల్ క్యాంప్ సార్, గద్వాల జిల్లా, జోగులాంబ గద్వాల జిల్లా సార్ మాది. మాకు మోకాల నొప్పులు 10 సంవత్సరాల నుంచి అవి ఎక్కువ బాధిస్తుండే సార్, నొప్పులతో బాధపడుతుంటిమి. అవి ఎంతకాలం హాస్పిటల్ మందులు వాడినా కొంతకాలానికి బాగుంటుండే, కొంత మళ్ళా నొప్పులు వస్తుండే. అవి వాళ్ళు టాబ్లెట్లు వాడుతుంటే వద్దన ఇది కిడ్నీలు పాడైతుంది, టాబ్లెట్లు వాడవకండి చెప్పినాక కొంతగా బంద్ చేసిన నాటిని. ఒక 4-5 సంవత్సరాల నుంచి ఎక్కువ నొప్పులు అయినామంటే ఇంకా మామూలు మోటు మందులు ఎక్కడిక్కడ వాడినా ఏం తగ్గలేదు. తగ్గకపోతే మా కొడుకు రూతర్ఫర్డ్ అని వాటిని పరిచయం చేసినాడు సార్ మందులని. ఈ కాళ్ళ నొప్పుల వలన నూనె కానీ పెనాయిల్ కానీ తుడిస్తే తగ్గుతుంది నాన్న అని చెప్పినాడు. సరేలే అని చెప్పి నేను 3 నెలల నుంచి నేను మందులు వాడుతున్నాను. నా ఆరోగ్యము ఆ మందులు వాడక ముందు జ్వరం వచ్చేదన్నమాట. ఏదో 1 కిలోమీటర్ నడిచినా లేకుంటే 5 కిలోమీటర్ల దూరం బండి మీద పోయినా పై అలసట వచ్చి జ్వరం వస్తుందంటారు నైట్ కల్లా. ఇంకా ఆ రకంగా నాకు జ్వరం వస్తుంటే నేను రోజు ఇంకా నైట్ పూట కానీ జ్వరం టాబ్లెట్ వేసుకోవాలి, పండుకోవాలి. దానివల్ల బాడీ వీట్ అయ్యి బాగా మూత్రం కూడా మంట వస్తుంది అనమాట. మంట వచ్చి మూత్రం రాత్రి పూట ఒక 5-6 సార్లు లేవాల్సి వస్తుంది. ఎందుకంటే కొంతమంది హాస్పిటల్ చెప్తుంటే ఎక్కువ వాటర్ తాగితే తగ్గుతుంది అని. అది నైట్లో చేసి ఒక 2 లీటర్లు 3 లీటర్లు నీళ్ళు అయినా తాగుతుంది. ఆ నీళ్ళ కొరకు రోజు 4-5 సార్లు లేసి అట్లా నిద్ర వేస్ట్ అవుతున్నాం అనమాట. అందుకొరకే దానివల్ల ప్రాబ్లం ఉందని చెప్పి మా కొడుకు రూతర్ఫర్డ్ ఇంకా ఈ మందులు పరిచయం చేసాడు సార్. అంటే నూనె, పెనాయిల్ పరిచయం చేసి నేను ఇవి తీసుకొని చెప్పి నాకు ఆగస్టు నుంచి వీటిని వాడడానికి మొదలు పెట్టిండ్రు. ఆగస్టులోనే లాస్ట్ వరకు నేను మందు బాటిల్ తాగినాక నాకు మోకాల నొప్పులు కొంచెం ఫ్రీ అనిపించింది సార్. అవి అట్లా జ్వరం వచ్చడం కానీ అట్లా మూత్రము వేడి కావడం కానీ అటువంటిది ఏం లేకుండా అది సాలైంది సార్. అది బాగైంది. దానివల్ల ఇప్పుడు నేను ఒక 3 నెలలు అవుతుంది సార్ ఇవి పెనాయిల్ నూనె వాడుతున్నాను. ఇప్పుడు నా ఆరోగ్యం బాగుంది. అప్పుడు జ్వరం కానీ ఆ 3 నెలల నుంచి ఇంతవరకు ఒక టాబ్లెట్ కూడా వేసుకోలేదు సార్, జ్వరం వచ్చింది అన్నట్టు. ఇప్పుడు నేను మేము వ్యవసాయం చేస్తున్నాం సార్. వ్యవసాయానికి కూడా పోతే ఒక 5 కిలోమీటర్ల దూరం నడిచినా నాకేం జ్వరం రాదు, పోయి పని చేసుకునగలుగుతున్నా సార్ చేనులలో. ఈ ఆయిల్ వలన, ఈ పెనాయిల్ వలన
ఈ నూనె వాళ్ళని తాగి మంచిగా పనిచేసింది సార్ మా దేహానికి. ఆ కాలు కూడా ఇట్లా వంకరగా అవుతున్నాయి సార్. మాకు అప్పుడు నడుస్తేప్పుడు మేము పైన వేసుకుంటే వంకరగా ఈ కారంగా అనిపిస్తుండే అనమాట. ఇప్పుడు ఇట్లా సాపుకోవడానికి కూడా చక్కగా సాగుతుంది, చక్కగా ఉన్నాయి సార్. ఇప్పుడు వంకరలు కూడా లేవు, కాళ్ళు నీట్గా ఉండేవి. థ్యాంక్ యూ సార్. మార్జీ సార్ యూజ్ చేయడమే కాదు మార్జీ, దాదాపు ఒక 10 మెంబర్స్ వరకు ప్రమోట్ చేశారంట ఈ రిజల్ట్ చూసిన తర్వాత. ఎన్నో ఎక్కడో హాస్పిటల్స్ తిరిగారంట, ఎన్నో ఆయుర్వేదిక్ టాబ్లెట్స్ కూడా వేసుకున్నారంట. బట్ ఎప్పుడైతే నోని యూజ్ చేశారో మార్జీ 100% బెస్ట్ రిజల్ట్ వచ్చిందంట గురుజీ సార్ హెల్త్ లో కూడా. సో మేమే షాక్ అయిపోయాం, ఇంత రిజల్ట్ ఇచ్చిందా అని చెప్పేసి. 3 months నుంచి కంటిన్యూస్ గా యూజ్ చేస్తున్నారంట గురుజీ. సో బాడీ కూడా ఫ్రీ అవ్వడం, అప్పుడైతే జస్ట్ నడవడానికే ఇబ్బంది అయిన వాళ్ళు ఇప్పుడు బియ్యం సంచులు వేసుకొని మరి కిలోమీటర్లు కూడా నడుస్తున్నారంట మార్జీ. అంతే ఇమ్యూనిటీ కూడా పెరిగిందంట మార్జీ సార్కి. థ్యాంక్ యూ మార్జీ. మ్యూట్ లో అన్నారు మార్జీ. మార్జీ మ్యూట్ లో ఉన్నారు మార్జీ. నోని అనేది 300 డిసీజ్ కి పనిచేస్తుంది అని చెప్పినాం కదా. సేమ్ ఈరోజు నోని ప్రీమియం వల్ల బాడీ లోపల రీసైక్లింగ్ చేస్తుంది ప్రతి పార్ట్ని. బాడీలో ఉన్న ప్రతి పార్ట్ని రీసైకిల్ చేసి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. కణాలలో కొత్త కణాలను సృష్టిస్తుంది, ఎనర్జీ ఫామ్ అవుతుంది. బాడీ వీక్నెస్ అవ్వకుండా ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. షుగర్ లెవెల్స్ని తగ్గించేస్తుంది, ఫ్యాట్ను కరిగించేస్తుంది. ఓకేనా, ఇలా చాలా బెనిఫిట్లు ఉన్నాయి. సో ఎవరైతే వాడలేదో వాడండి, వాడిపియండి. థ్యాంక్ యూ సో మచ్ అగైన్. రేపు సుజాత విల్సన్ మేడం, సో తన సక్సెస్ స్టోరీతో రేపు మన ముందుకు రాబోతున్నారు. అడ్వాన్స్గా మేడంకి